ఎవరితో పొత్తుల కోసం వెంపర్లాడకుండా, ఎవరి జెండా మోయకుండానే పీకే ప్రశాంత్ కిషోర్ బీజేపీకి కంచుకోట లాంటి చోట ఒక్కసారి కూడా బీజేపీ ఓడిపోని నియోజకవర్గంలో, అది కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజీనామా చేసిన చోట వచ్చిన ఉప ఎన్నికలో అదే బీజేపీ అభ్యర్థి మొన్నటి ఎన్నికల్లో 55,000 ఓట్ల తేడాతో గెలిచిన చోట పీకే ప్రశాంత్ కిషోర్ గెలవడం అనేది నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్. ఇది నేషనల్ వైడ్ డిస్కషన్ కూడా కారణమైంది. బీజేపీకి జంజీ రూపంలో పడ్డ మొదటి దెబ్బ, జంజీ చేతిలో ఒకటైనా మొదటి వికెట్ ధర్మేంద్ర ప్రధాన్ అయితే, జంజీ చేతులు బీజేపీకి ప్రత్యక్ష ఎన్నికల్లో ఎదురైనటువంటి మొదటి ఘోర ఓటమిగా నేషనల్ వైడ్ అభిప్రాయాలు వెలువడుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే, మన జన్సురాజ్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పోటీ చేయలే. ఆయన ఓడిపోయిన తర్వాత చాలామంది ప్రశాంత్ కిషోర్ టార్గెట్గా తీవ్ర విమర్శలే చేశారు. అండ్ అరే మొన్న ఎన్నికల్లో ఓడిపోయాం తీవ్రంగా, ఈసారి కనీసం ఈ నియోజకవర్గంలో నేను గెలవడం కోసమైనా ఏదో పార్టీ దగ్గరికి పొత్తుల కోసం తిరుగుదాం, ఎవరి పొత్తు లేకపోతే, ఎవరి అండా లేకపోతే ఎమ్మెల్యేగా కూడా గెలవలేం అని చెప్పి ఆయన ఎక్కడికి పోలే, అక్కడికి తిరగలే. పోనీ ఆయన కులం ఓట్లు ఎక్కడున్నాయో ఎక్కువగా అదిగానే ఏం వెతుక్కొని పోటీ చేయలే. ఆయన నినాదమే ఈ కులాలకు మతాలకు అతీతంగా పాలన సాగిద్దాం, ఒక మంచి భవిష్యత్తు కోసం మనం ముందుకెళ్దాం అని చెప్పి ఇటువంటి నినాదాలతోనే ఎన్నికల ప్రచారం చేయాలి. వాళ్ళ కులపోలని కులపు భావనైనా తెచ్చుకొని ఓటేయండి అని చెప్పి వాళ్ళ కులపోలని అడగలే. ఆ కులపోలు ఎక్కువ ఉన్నారు కదా, నన్ను పంపించండి అసెంబ్లీకి అని చెప్పి అడగలే. ఇటువంటివి ఏవీ లేవు. చాలా ఫెయిర్ ఎలక్షన్స్ తోటే ఆయన విజయం సాధించారు. అది కూడా అక్కడ బీహార్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజీనామా చేసిన నియోజకవర్గం, ఒక్కసారి కూడా బీజేపీ ఓడిపోని నియోజకవర్గం. అటువంటి చోట పీకే ప్రశాంత్ కిషోర్ పోటీ చేసి గెలవడం అంటే నిజంగానే గ్రేట్ థింగ్.